హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ టిమ్ము. ఈరోజు శివరాత్రి స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చిండు. 8 గిగ్స్కి 24 ఆర్డర్స్కి 582 రూపీస్ ఎక్స్ట్రా అంట. ఈ ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇలా ఆన్ చేశానో లేదా అలా ఆర్డర్ పడ్డది. చలో ఫస్ట్ ఆర్డర్ ఇది. రెస్టారెంట్ దగ్గర నుంచి ఇప్పుడే పిక్ చేసుకున్నా. కస్టమర్కి డెలివరీ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా డెలివరీ చేసిన. దీనికి మనకు వచ్చేసి 30 రూపీస్ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ సెకండ్ ఆర్డర్ అట్లనే 43 రూపీస్ పడ్డది. 1 కిలోమీటర్ పోవాలంట, 3 కిలోమీటర్ డెలివరీ చేయాలంట. ఇది కూడా ఆన్ టైంలో డెలివరీ చేసిన. కస్టమర్ మనకైతే థ్యాంక్స్ చెప్పిండు. ఈ బేకరీలో భయ్య ఆర్డర్ రెడీ కొట్టినావు, కేక్ భయ్య అంటే ఏం కేక్ అన్నాడు. వెన్నెల కేకు అని చెప్పిన. ఇప్పుడు కూసో భయ్యా అన్నాడు. ఎందుకు భయ్యా కేక్స్ రెడీగా ఉంటాయి అంటే చేసుకొస్తా అని చెప్పాడు. వాడు సాంగ్స్ పెట్టి చేసుకొని వచ్చిండయ్యా. ఇంతసేపు చేసిండు వీడు. సరే అని చెప్పి ఇక ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయా. టైం ఏమో 5:30 అవుతుంది. 500 ఎర్నింగ్స్ అయినాయి. ట్రిప్స్ ఏమో 10, ఓన్లీ 10 అయినాయి. 5 గిగ్స్ అయిపోయినాయి. అప్పటి వరకు అయితే కావో. ఆకలిస్తుందని చిన్న ఫ్రైడ్ రైస్ తిన్నా గైస్. టైం వచ్చేసి దగ్గర 10:50, 10:11 అవుతుంది. 21 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిన ఇన్సెంటివ్ది. ఇక టైము ఇంకొక 1 అవర్ ఉంది. 1 అవర్లో 3 ఆర్డర్స్ అయితే కావచ్చు, చూడాలి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. ఒక ఆర్డర్ అయితే పడ్డది. నా లక్ బాగుండి అది ఫాస్ట్ డెలివరీ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పడ్డది. ఇక ఇదే లాస్ట్ ఆర్డర్స్. ఇది డెలివరీ చేసిందంటే మన ఇన్సెంటివ్ మనకు వచ్చేస్తుంది. ఫైనలీ ఈ భయ్యనే మన లాస్ట్ కస్టమరు. ఇక పేమెంట్ చేయించిన తర్వాత మీకు చూపిస్తా. ఛాలెంజ్ చేసిన కదా, ఛాలెంజ్ చేసినట్టే 24 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. ఇన్సెంటివ్ 580 వచ్చింది. మన టోటల్ ఎర్నింగ్స్ అమౌంట్ చూద్దాం ఇప్పుడు. అమౌంట్ ఏమో 1087 అయింది. ఇన్సెంటివ్ 582 రూపీస్ వచ్చింది. ఈ వీడియోకి ఇంతే. లైక్ అండ్ ఫాలో గైస్.